విశ్వాసాన్ని గురించి ఎన్ని ప్రసంగాలు చేసినా అది సముద్రంలో నీటి బుట్టంతా. ఎందుకంటే విశ్వాసం అనే పదం సముద్రం అంత పెద్దది. బైబిల్ గ్రంథం విశ్వాసం అనే 3 అక్షరాల పదం మీద వేల మంది జీవితాలను కట్టింది, నిలబెట్టింది. దేవుడు కేవలం విశ్వాసం మీద కొన్ని కోట్ల మంది జీవితాలను 2000 సంవత్సరాల ముందు నుంచి నేటి వరకు నిలబెడుతూ వస్తున్నారు. ఎప్పటి నుండి ఈ విశ్వాసం అనేది ప్రారంభమైందంటే, ఆదాము అనే మొదటి మానవుడు భూమి మీద పుట్టిన నాట నుండి నేటి వరకు దేవుడున్నాడు అనడానికి రుజువేది అంటే ఆయన భక్తుల్లో కనబడుతున్నటువంటి విశ్వాసమే. ఆ విశ్వాసం ఉన్న ప్రతి వారు భక్తులుగానే పిలువబడ్డారు. వాళ్ళు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, వాళ్ళు ఎంతో ఎత్తుకు ఎదిగారు, వాళ్ళు ఎన్నో శోధనలు గెలిచారు, వాళ్ళు ఎన్నో వేదనలు జయించారు, వాళ్ళు ఎన్నో బాధలు దిగమింగుకున్నారు, కష్టాలు కన్నీళ్లు అవలేలగా దాటేశారు. వాళ్ళు అలాంటి ఇరుకులను ఇబ్బందులను భరిస్తూ కూడా ఆనందంతో చిరునవ్వుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి చేరిపోయారు. అక్కడ వారికి ఒక బహుమానం దేవుడు దాచి ఉంచాడనే స్థిర విశ్వాసంతో ఉన్నారు, స్థిర నిశ్చయతతో ఉన్నారు. అందుకే వాళ్ళు బ్రతికినంతకాలం దేవుని కోసమే బ్రతికారు, చచ్చిపోయేప్పుడు కూడా దేవుని కోసమే చచ్చిపోయారు. అలాంటి భక్తులు విశ్వాసం అనే ఒక అద్భుతమైన పునాది మీద నిలబెట్టుకున్నారు వాళ్ళ జీవితాలని. అందుకే 1000 సంవత్సరాలు గతించిపోయాయి. నేను ఎప్పుడూ చాలా గౌరవంగా గర్వంగా చెప్పుకునే విషయం ఒకటి ఉంది. కళ్ళ ముందున్న వ్యక్తుల సిద్ధాంతాలనే చాలామంది అవలంబించట్లేదు. చాలామంది చరిత్ర సృష్టించిన మహానుభావులు ఉన్నారు, వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు, వాళ్ళని ఆల్రెడీ ప్రజలు మర్చిపోయారు. మేము పలానా వ్యక్తిని ఫాలో అవుతున్నామని చెప్పుకునే వాళ్ళు ఉంటే ఉండుండొచ్చేమో, కానీ ఆ భావజాలం ఆ వ్యక్తుల్లో కనబడదు. పేరు మాత్రం వాడుకునే వాళ్ళు కొంతమంది మిగిలిపోయారు, కొన్ని ప్రాంతాలకు పరిమితం అయిపోయారు. కానీ 2000 సంవత్సరాలుగా ఆయన ఎలా ఉంటాడో తెలీదు. ధవళవర్ణుడట, రత్నవర్ణుడట, 10,000 మందిలో అతికాంక్షణీయుడట, ఈ పేర్లు చెప్పుకోవడమే తప్ప, ఊహించుకోవడం తప్ప ఎలా ఉంటాడో ఎవరికి తెలీదు, ఎవ్వరు చూడలేదు కూడా. అలాంటి ఒక మహిమాన్వితుడైన ప్రభువు ఈ లోకానికి వచ్చి చరిత్ర సృష్టించి జస్ట్ 33.5 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ కనబడి, తర్వాత మరణించి సమాధి చేయబడి రోమా ప్రభుత్వాన్ని గడగడలాడించి వాళ్ళందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసి భూకంపం వచ్చేలా చేసి సమాధి గోడలు బద్దలు కొట్టి మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచి సంఘాన్ని స్థాపించి పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఆయన బాధ్యత తీసుకున్నది ఎంతమందో తెలుసా? 11 అంటే 11 మంది. ఎందుకంటే ఒకడు రాలిపోయాడు, ఇస్కరియోతు యోధ, అప్పటికే రాలిపోయాడు. ఆయన తిరిగి లేవడానికి ముందే ఇతగాడు ఏమయ్యాడు? రాలిపోయాడు. ఒక వికెట్ పడిపోయింది, ఇంకా 11 మంది ఉన్నారు. ఈ 11 మందితోనే గొప్ప విప్లవాన్ని సృష్టించాడు ప్రభు. నేను వెళ్తున్నాను, మీకు బాధ్యత అప్పగించి వెళ్తున్నాను, ఈ బాధ్యత మీరు తీసుకోవాలి, ఈ బాధ్యత మీరు మొయ్యాలి అని చెప్పి 11 మంది ప్రారంభించారు. అక్కడ నుంచి ఒకరు పెరుగుతూ ప్రపంచాన్ని ఆ రాజ్యం ఆవహించేసింది. అందుకే దానియేలు ఎప్పుడో చెప్పాడు. దానియేలు ఏమంటాడో తెలుసా? ఈ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవనికి చెందదు, అది దాని ముందున్న రాజ్యములన్నిటినీ నిర్మూలము చేసి సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు ఒక మహాపర్వతం లాగా ఈ ప్రపంచాన్ని ఏలుతుంది. ఒక రాజు రాబోతున్నాడు ఈ భూమి మీదకి. ఆ రాజు సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు అలాగే ఉంటాడు, భూమి నిలిచి ఉన్నంత వరకు అలాగే ఉంటాడు అని ప్రవచించాడు. ఆ ప్రవచనం ఎప్పటికీ అలాగే ఉంది, లైవ్లో అలాగే ఉంది. ఆయన ఏది చెప్పాడో అదే జరుగుతుంది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది క్రైస్తవులే ఉన్నారు. వాళ్ళందరికీ రాజు ఒక్కడే. ఎవరా రాజు? యేసుక్రీస్తు. అందుకే మనం అందరం అంటాం, బోలో క్రీస్తు మహారాజ్కి. అంతే కదా, అదే చెప్తాం మన సభల్లో కూడా. ఎందుకు? ఆయన మా రాజు, ఆయన మా చక్రవర్తి, ఆయన్ని మేము ఆరాధిస్తున్నాం, ఆయన మేము నమ్మాం, ఆయన మేము ప్రేమిస్తున్నాం, ఆయన మేము వెంబడిస్తున్నాం. వీఆర్ ఆల్ ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్తాం. అంత గొప్ప స్థితిలో ఈ సమాజాన్ని నిలబెట్టిన వాడు ప్రభువు. ఆయన కళ్ళతో మనం చూడలా, కేవలం ఆయన క్యారెక్టర్ గురించి మాత్రమే విన్నాం. అందుకే పేతురు భక్తుడు ముందే రాశాడు. 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమి రాశాడు పేతురు భక్తుడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఏమి రాశాడు పేతురు భక్తుడు? అయితే మీరు చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఉంచున్నాను ఏర్పరచబడిన వంశం మీరు. ఏం ప్రచురం చేయడానికి? మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు అంటే ఆయన వాల్యుబుల్ క్యారెక్టర్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్యారెక్టర్ని మనం ఏం చేస్తున్నాం? ప్రచురం చేస్తున్నాం. అందుకే ఎక్కడ సువార్తకి వెళ్ళినా ఒకటే చెప్తాం, నా యేసు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చూశారు? అలాంటి ఒక విశ్వాసం అనే బిల్డింగ్ మన ఆత్మీయ జీవితాల్లో కట్టుకుంటూ వెళ్ళిపోయాడు ప్రభు. ఈరోజు ఎన్ని కోటలు కట్టేశాడో ఆయన, ఎన్ని మందిరాలు కట్టేశాడో ఆయన కట్టిన మందిరాలే మనం అందరం. మీ దేహము దేవుని ఆలయము, ఆయన కట్టిన మందిరాలు మనం అందరం. ఇలాగా ఈ విశ్వాస యాత్రలో పాత నిబంధన కాలం నుండి నేటి వరకు గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. వాళ్ళనే మనం సాక్షి సమూహము అని పిలిచాం. ఏమని పిలిచాం? సాక్షి సమూహము అని పిలిచాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఈ సాక్షి సమూహంలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. పౌలు భక్తుడు వ్రాస్తున్నప్పుడు చెప్పడానికి ఇంకా చాలామంది ఉన్నారు కానీ రాయడానికి వీలు పడదన్నాడు. నిజం, అలాగే అన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 35వ వచనంలో ఏమన్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32. ఎకను ఏం చెప్పుదును? గిద్యోను ఉన్నాడు, బారాకు ఉన్నాడు, సంసోను ఉన్నాడు, యెఫ్తా ఉన్నాడు, దావీదు ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించడానికి ఆయనకి ఏం సరిపోలేదంట? సమయం సరిపోలేదంట పాపం. ఇంతకీ సమయం సరిపోలేదని పౌలు భక్తుడు ఎందుకన్నాడు తెలుసా? ప్రసంగం చేస్తే సమయం సరిపోయేది, పత్రిక రాశాడు కాబట్టి సమయం సరిపోలేదు. పాయింట్ అర్థమైందా మీకు? ఆయన గంటన్నర ప్రసంగం కాదు పౌలు గారు చేసింది, రాత్రంతా చేసేవాడంట. ఈ రాత్రంతా చేస్తుంటే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని వింటున్నాడంట. ఆయన పేరు ఐతుకు. కిటికీలో కూర్చుని వాక్యం వింటున్నాడంట. మేడగదిలో పైన జరుగుతుంది ఆరాధన. ఫస్ట్ ఫ్లోర్లోనూ సెకండ్ ఫ్లోర్లోనూ ఆరాధన జరుగుతుంటే అక్కడ పైన మేడగదిలో కిటికీలో కూర్చున్నాడు వాక్యం వింటూ యవనస్తుడు. పౌలు గారు వాక్యం చెప్తున్నారు. టైం తెలియట్లేదు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మూడో ఫ్లోర్లో కూర్చున్నాడు, 3వ అంతస్తులో. ఈయన వాక్యం చెప్తున్నాడు. కాసేపటికి నైట్ అయిపోయింది, బాగా మిడ్ నైట్. నిద్ర వచ్చింది కుర్రాడికి, యవనస్తుడు కదా, నిద్ర వస్తే ఆ ప్లేస్లో నిద్రపోకూడదు. అంటే మీరు ఇప్పుడు అనొచ్చు, మేము తెలివైన వాళ్ళు అండి, ఆయనలాగా కాదు, అందుకని ఎక్కడ నిద్రపోతాం మేము? ఫ్యాన్ల కింద కూర్చొని చక్క కుర్చీలో కూర్చొని నిద్రపోతాం మేము. తెలివైన వాళ్ళు, మీరు తెలివైన వాళ్ళు. కానీ ఐతుకు ఎవరు కాదు, తెలివి తక్కువడు, తెలివైనడు కాదు పాపం. రాంగ్ ప్లేస్లో కూర్చొని నిద్రపోతున్నాడు. ఎక్కడ? కిటికీలో 3వ అంతస్తులో అప్పర్లో బాగా పైన ఉన్నాడు. అప్పుడు పౌలు గారు వాక్యం చెప్తున్నారు. మంచి ఫ్లోలో వాక్యం వెళ్ళిపోతుంది. ఆయనకి పాపం ఏమైందో అది అలా జోలపాట్లాగా అనిపించింది అనమాట. చక్కగా ఊగి కింద పడిపోయాడంట. అది పౌలు గారు వాక్యం చెబుతుంటే ఇంకేమవుతుందో కూడా చూడ్డు. చెప్తానే ఉంటాడు. గంటల ప్రసంగాలు చేశాడు పౌలు గారు. అంత గంటల ప్రసంగాలు చేసిన పౌలు గారు ఇక్కడ ఏమని రాశాడు? వాళ్ళ గురించి వివరించడానికి నాకు టైం లేదన్నాడు, టైం సరిపోవట్లేదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రసంగం చెప్పడానికి టైం సరిపోవట్లేదని కాదు సుమా, పత్రిక రాయడానికి ప్లేస్ సరిపోవట్లేదు, టైం సరిపోవట్లేదు, సమయం సరిపోవట్లేదు. పత్రిక కదా ఇది. మరి హెబ్రీలకు లెటర్ రాసి పంపిస్తున్నాడు. ఒక లెటర్లో ఎన్ని విషయాలు రాయాలో అన్ని విషయాలు క్లుప్తంగా రాశాడు. పౌలు గారి లెటర్స్ మొత్తం 14 ఉంటాయి బైబిల్ గ్రంథంలో. 14లో అత్యంత క్లిష్టమైన లెటర్ ఏదైనా ఉందంటే హెబ్రీ పత్రిక, రోమా పత్రిక. రెండించుమించి ఒకలాగా ఉంటాయి, హెబ్రీ పత్రిక, రోమా పత్రిక. ఎందుకు? ఇవి ధర్మశాస్త్రంతో ముడిపడిన పత్రికలు, ఇవి బాగా క్లోజెస్ట్ ధర్మశాస్త్రానికి. కాబట్టి ఈ పత్రికలు అర్థం చేసుకోవడానికి చాలా టైం వెచ్చించాలి, ఈ పత్రికలు రాయడానికి ఇంకా టైం వెచ్చించాలి. అలా కష్టపడి పౌలు భక్తుడు ఈ పత్రికలు రాసి సంఘానికి ఇచ్చాడు. అప్పుడు ఈయన మాట్లాడుతూ కొన్ని పదాలు మాట్లాడాడు. మనం ఆల్రెడీ కొంతమంది భక్తుల గురించి మాట్లాడుకున్నాం. అబ్రహాం గురించి చెప్పాను మీకు, ఇంకా చాలామంది హబక్కూకు గురించి చెప్పాను, యోబు గారి గురించి చెప్పాను, ఇంకా చాలామంది లాజర్ గారి గురించి చెప్పాను. వీళ్ళందరూ సాక్షి సమూహాలు.
ఇప్పుడు యెఫ్తా అనే ఒక వ్యక్తి గురించి చిన్నగా ఆలోచన చేద్దాం. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. దీన్ని మీరు అర్థం చేసుకుంటే దేవుడు మీ జీవితంలోకి వస్తే మీ జీవితం ఎలా ఉంటుందో మీకు అర్థమైపోద్ది. దేవుడు ఉన్న జీవితానికి, దేవుడు లేని జీవితానికి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి. ఆ గిలాదు వాడైన యెఫ్తా అను పరాక్రమము గల బలాఢ్యుడు అతడు వేశ్య కుమారుడు. ఇక్కడ తీశాడు గాలి. ఎంత పరాక్రమము ఉన్నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగోకపోతే ఈ సమాజం ఎంత పనికిమాలిన సమాజం అంటే, నిన్నెక్కడ తొక్కేయాలా అని చూసినప్పుడు అదే వాడుకుంటుంది. ఈ సమాజం గురించి మనకు తెలియదు ఏముంది. ఎవడైనా ఎదిగితే చూడలేరు, ఎవడైనా బాగుంటే చూడలేరు, ఎవడైనా బాగుపడితే చూడలేరు. కుళ్ళు, అసూయ. మనోడు అన్నవాడు ఎదిగితే మావోడని చెప్పుకుంటారు, ఎదిగితే మావోడని చెప్పుకుంటారు. కానీ మనోడు ఎదగబోతుంటే మాత్రం ఎదగనివ్వరు, కిందకి లాగేద్దామని చూస్తారు. ఎదిగినోడు మనోడు కాకపోయినా మావోడే అంటారు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. మనోడు కాకపోయినా ఏదో రకంగా బీరకాయ పీసి కలిపేసుకుంటారు. అక్కడ మావోడేనండి, మా కుట్లే, మా కులమే, మా ఊట్లే, లేకపోతే మా ఊరే, మా ఇంటి పేరే, మా జాతే, మా ప్రాంతమే, మా జిల్లాయే, మా రాష్ట్రమే, మా దేశమే. ఎవడైనా గొప్పోడు అయిపోతే కలిపేసుకోవడానికి ముందుంటాం. మనోడు గొప్పోడు అవ్వబోతూ ఉంటే మాత్రం వెనకబట్టుకుని లాగేస్తాం. ఇది మనిషి యొక్క దరిద్రపు సైకాలజీ. అది ఎప్పుడు మారద్దో, మరి ఎలా మారద్దో, దానికి ఏం మందులు ఉన్నాయో బైబిల్లోనే ఎత్తుక్కోవాలి. హృదయం అన్నిటికంటే ఘోరమైన దరిద్రగొట్టి వ్యాధి ఉంది దానికి. దరిద్రగొట్టి వ్యాధి చెప్తున్నాను కదా. కుళ్ళు. అరే ఏదో ఆడు బతుకాడు బతుకుతున్నాడు కదా, నా బతికిలా తగలడింది, ఆడైనా గొప్పోడు అయ్యాడని అనుకోరు. వాళ్ళకి ఉద్యోగం వచ్చిందంటే ఏడుపు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారంటే ఏడుపు, వాళ్ళు ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఏడుపు, వాళ్ళు ఏదైనా వ్యాపారం బాగా చేస్తుంటే ఏడుపు, వాళ్ళు గొప్పోళ్ళు అయితే ఏడుపు, వాళ్ళు గెలిస్తే ఏడుపు. అంటే అందరూ ఓడిపోవాలి మనకి. అందుకేనట ఒక మానసిక శాస్త్రవేత్త అంటాడు, నీ విజయాల గురించి ఎప్పుడు నీతో ఉన్న వాళ్ళకి చెప్పుకోకు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నీ విజయాలు ఇష్టపడరట. ఎప్పుడు కూడా ఒక ₹1,00,00,000 లాస్ వచ్చింది బావా అన్నాం అనుకో, పైకి అలా వాదార్చు, ఆడికి అదే ఇష్టం. మనసులో అనుకుంటాడు, అమ్మయ్యా ఇది ₹1,00,00,000 పోయినాయి మనసులో అనుకుంటాడు. పైకి మాత్రం బాధపడకు, ఏం కాదు సర్దుకుంటుందిలే, మరి తప్పదు కదా మనిషి అన్నాక, మరి నష్టాలు వస్తాయి. మరి మనసులో మాత్రం నాట్యం చేస్తుంటాడు, అమ్మయ్యా అనుకొని. ఏదో అక్క ఈ మధ్య అస్సలు ఒంట్లో బాగుండట్లేదు, ఏదో చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా బాధలు, అన్నీ నొప్పులే, అన్నీ వ్యాధులే, మందులు, అన్నం తినేది తక్కువైపోయింది, మందులు మింగేది ఎక్కువైపోయింది, వదిన, తమ్ముడు, అన్నయ్య అన్నాం అనుకో, మనసులో అమ్మయ్య ఈడు మన బ్యాచే అని లోపల ఆనందపడతాడు. సజెషన్స్ ఇస్తుంటాడు, ఇగో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగుంటుంది, ఈ మందులు వాడు బాగుంటుంది, ఇగో అది అలా చేయి బాగుంటుంది, ఇది ఇలా చేయి బాగుంటుంది, మనసులో మాత్రం హ్యాపీ ఫీల్ అవుతాడు. అదే నువ్వు వెళ్ళి, ఇగో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఏ రోగాలు లేవు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, అన్నం అరకపోవడం లేదు, నేను ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను నా అంత హెల్తీగా ఎవడుండడు ప్రపంచంలో అన్నాం అనుకో, మనసులో అనుకుంటాడు, వస్తలే కంగారు పడకరా, నీకు కూడా ఏదో రోగం రాకపోద్దా, ఏదో రోజు నా బెడ్ పక్కన బెడ్ వేసుకుని పడుకోపోతావా, నువ్వు కూడా నాకులాగా అవ్వకపోవడం నేను చూడకపోతానా అని అనుకుంటాడు. మనసులో దరిద్ర కొట్టాడు. అది మనుషుల నైజం. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, వెళ్ళి చెప్పండి ఎవడన్నా కనబడితే, నాకు ఏ రోగాలు లేవయ్యా, నాకు ఏ ఇబ్బందులు లేవు, నాకు ఏ బాధలు లేవు, నా అంత ఆనందంగా ప్రపంచంలో ఎవడున్నాడు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, ఉల్లాసంగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నాను అన్నావు అనుకో, నువ్వు ఆ లోపల నుంచి పొగలు వచ్చేస్తుంటే అవతలోడికి పొగలు, ఆ పొట్ట మీద నువ్వు టీ పెట్టేసుకోవచ్చు, ఆ తలకాయ మీద నువ్వు అన్నం వండేసుకోవచ్చు, అంత వేడి వచ్చేద్దనమాట లోపల నుంచి. సమాజం అలా తగలడింది, మనం ఏం చేయగలం? మరి ఏం చేయలేము. ఇంకా వ్యవస్థ మన చుట్టూ ఉన్న వాళ్ళు అలాగ ఉన్నారు, ఎదిగితే చూడలేని పచ్చకామెరిలో అయిపోయారు. ఆ రోజుల్లో కూడా అట్టనే ఉన్నారు. ఈయన పరాక్రమ గల బలాఢ్యుడే, కాకపోతే వాళ్ళ నాన్న ఒక వేశ్యతో పోతే ఆమెకు పుట్టాడు. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, వేశ్య అయినా ఇంకొకళ్ళైనా మనుషులు ఇచ్చిన ట్యాగ్ తప్ప, ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తేనే కదండి పిల్లలు పుడతారు. సమాజంలో ఒక చెత్త డైలాగ్ ఉంటుంది, ఒక చెత్త డైలాగ్. ఆ చెత్త డైలాగ్ ఏంటి చెప్పనా? ఒరే నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుడితే రారా చూసుకుందాం అంటాడు ఈ పనికిమాలినోడు.
వాస్తవం మాట్లాడుకుంటే ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, సైన్స్ చెప్తుంది ఏమన్నా తెలుసా? ప్రపంచంలో ఎవడు పుట్టినా ఒక అమ్మకే పుడతాడు, ఒక అబ్బకే పుడతాడు. ఇద్దరు అబ్బలకు పుట్టినాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు నాకు తెలిసి, పుట్టడు కూడా. సైన్స్ ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు సృష్టించిన విధానమే అలాగుంది. కానీ మాట చూడండి ఎంత అసహ్యకరంగా మాట్లాడతారంటే మనుషులు. ఒరే నువ్వు ఒక అమ్మకి అబ్బకు పుడితే రారా చూసుకుందాం, తేల్చేసుకుందాం, ఇలా వాకుతారు ఏంటో మరి నాకు అర్థం కాదు. చెత్త మాటలు ఇవి, పనికిరాని మాటలు. ఒక పురుషుడు ఒక స్త్రీ కలయికలో XY అనే క్రోమోజోములు ఉంటాయి. XX స్త్రీలో ఉంటాయి, XY క్రోమోజోములు పురుషుల్లో ఉంటాయి. పురుషుల్లో నుంచి X వచ్చి Xతో కలిస్తే పాప పుడుద్ది, పురుషుల్లో నుంచి Y వచ్చి Xతో కలిస్తే బాబు పుడతాడు. అది పురుషుడు డిసైడ్ చేస్తాడు, స్త్రీ డిసైడ్ చేయదు. స్త్రీ డిసైడ్ చేయ, స్త్రీ చేతుల్లో ఏమి లేదు, అది పురుషుడి చేతుల్లో ఉంది. అర్థమైందా? సో ఇప్పుడు ఎవరు పుట్టినా దేవుడి చిత్తానుసారంగానే పుట్టిస్తారు. పుట్టేవాడికి తెలియదు నేను వేశ్యకి పుడుతున్నానని. మా అమ్మ వేశ్యానని పుట్టేవాడికి తెలియదు పాపం. మా నాన్న మంచోడు కాదని పుట్టేవాడికి తెలియదు. పుట్టేవాడు నేను నిష్కల్మషంగానే పుడతాడు, దేవుడు పుట్టిస్తున్నాడు. కానీ పుట్టిన తర్వాత వాళ్ళ టాలెంట్ని తొక్కేయడానికి ఏదోటి కావాలి మనుషులకి. ఏదోటి కావాలి, ఏదో రకంగా నేను తక్కువ చేయాలి, ఏదో రకంగా నేను హీనపరచాలి, ఏదో రకంగా నేను హింసించాలి. ఎక్కడ దొరుకుతావో చూస్తారు, నీ వీక్నెస్ మీద కొడతారు. నువ్వు పొట్టిగా ఉన్నావు అనుకో ఏమంటారు తెలుసా? ఎరా పొట్టాడా అంటారు. నువ్వు కృంగిపోతావు. పొట్టిదానా అంటారు, నువ్వు కృంగిపోతావు. అంటే పుట్టోళ్ళు అనేసరికి నీకు ఎలాగుంటుంది? పొట్టోళ్ళు అంటే మేము వరద బాధితులు అన్నట్టు. అంటే పొట్టోళ్ళు అయితే ఏంటి పొట్టోడైతే ఏంటి? ఏమన్నా నీకు గుండెకాయ ఉండదా ఏంటి? పొట్టోడు కళ్ళు ఉండవా? పొట్టోడు కాళ్ళు ఉండవా? అసలు పొట్టోడే గట్టోడంట. ఎవడైనా ఒకటే కదా, శరీరం ఉందా లేదా అది కావాలి తప్ప నేను పొట్టోడండి, నేను నల్లోండండి, నేను నల్లదాన్నండి. నల్లోళ్ళు అయితే మనుషులు కాదా? నల్లగుంటే మనుషులు కాదా ఏంది? ఆఫ్రికా పోండి, అందగత్తెలు అందరూ నల్లోళ్ళే. మరి ఏం చేద్దాం? వాళ్ళు ఆన్లైన్ పెళ్లి చేసుకుంటున్నారు, మిమ్మల్ని ఏం చేసుకోవట్లేదుగా. ఆఫ్రికాలో మాకు అమ్మాయిలు వద్దని చెప్పి మీకోసం ఎంటపడుతున్నారు ఇటాళ్ళు ఏమైనా వచ్చి. మీరు వెళ్ళినా మీ మొఖాలం కూడా చూడరు ఆఫ్రికా మగాళ్ళు. వాళ్ళకి మీరు నచ్చరు. వాళ్ళకి ఎవరు కావాలి? నల్లోళ్ళే కావాలి. మరి అక్కడ నాణ్యమైన నలుపు, అక్కడ నచ్చిన నలుపు మీకు ఇక్కడ ఏమవట్లేదు, నచ్చట్లేదు. ఇప్పుడు తెల్లగా ఉన్నవాళ్ళు ఏమైనా పట్టాభిషేకం చేసి పైన కూర్చోబెడతారా ఏంది నిన్ను? మన డబ్బాలు పెట్టి కాంక్రీట్ వేసేసిన ఆవిడ తెల్లగానే ఉంది. మరి భర్తను డబ్బాలు పెట్టి ఏమేసింది? కాంక్రీట్ వేసేసింది, దరిద్రం వదిలిపోయింది. ఇంకా ఆవిడ ఎలా ఉంది చూడడానికి? తెల్లగా ఉంది, ముత్యంలాగా. ఇక్కడ క్యారెక్టర్ ముఖ్యం. మనుషుల్ని అసాసినేట్ చేయడానికి చాలా తక్కువ చేసి మాట్లాడడానికి చెత్తంతా పోగేసుకుంటారు. చెత్తంతా పోగేసుకుని వాళ్ళు ఏదో రకంగా ఏం చేయాలి? డిగ్రేడ్ చేసేసి వాళ్ళ క్యారెక్టర్ని తగ్గించేసి వాళ్ళ క్వాలిటీస్ తగ్గించేసి. చూడండి బైబిల్లో ఒక మాట ఉంటుంది, కొనువాడు జబ్బుది అంటాడంట. సామెతల గ్రంథంలోనే కదా. ఏమంటున్నాడు? కొనువాడు ఏమంటాడటమ్మా? జబ్బుది అంటాడంట. పక్కకెళ్ళి పొగుడతాడంట. ముందు కొనేయాలి. కొనేసేటప్పుడు ఏం చేయాలి? అబ్బాయి ఇది వెళ్దండి, ఇది పుచ్చిపోయింది, ఇది బాగలేదు, ఇది అవి అన్నీ ముద్రలే పుచ్చులు, ఇవి వెళ్ళవి, ఇవి ఏం బాగున్నాయి ఇవి అని కొనేసుకోవాలి. నచ్చింది వీడికి. కాకపోతే కొనేటప్పుడు మాత్రం ఈ టెక్నిక్ ప్లే చేయాలి. నచ్చలేదు అన్నట్టు రేటు పడిపోద్దంట. మొన్న ఎవరో సంబంధం ఆడుకుంటున్నారట, రెండో పెళ్ళోడు కదండి అన్నారంట. ఏం పెళ్ళోడంట? రెండో పెళ్ళోడు కదండి అన్నారంట. అంటే రెండో పెళ్ళోడు అంటే సెకండ్ హ్యాండ్లు కార్ అనమాట. వీక్ అయిపోయింది పాపం. ఇంక పనికి రాడు, రేటు తగ్గిపోయింది. అంత కట్నం ఎలా ఇస్తామండి అన్నారంట. అసలు కట్నాలు ఎందుకో కూడా నాకు అర్థం కాదు ఇప్పటికే. మళ్ళీ అంత కట్నం ఇస్తామండి అన్నారంట. అంటే ఇది వ్యాపారమా వివాహమా అర్థమై చావట్లా. అంతా వ్యాపారమే. ప్రతి దాంట్లోనూ చేసేది ఏమిటి? వ్యాపారం కదా. అలాగా మనుషులు, మరలా చెప్తున్నా గుర్తుపెట్టుకో, నీకు టాలెంట్ ఉంటే దాని మీద దృష్టి పెట్టు, ఎవరిని పట్టించుకోకు. అదే నిన్ను ఒకరోజు ఆకాశంలో నిలబెడద్ది. దేవుడు నీకు ఏదైనా తలాంతి ఇస్తే దాని మీద మాత్రమే దృష్టి పెట్టి ఎవరిని పట్టించుకోకు. 100 అంటారు పనికిమాలిన వాళ్ళు, ఇక్కడ ఎవడో ఉత్తముడు కాదు. అందరికీ పెద్ద పెద్ద కన్నాలు ఉన్నాయి వెనక్కి తిరిగి చూసుకుంటే. ఎవడకు లేదు హోలు, ప్రతోడుకు ఉంది. అసలు నా ప్రభువే అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నీతిమంతుడు లేడురా అబ్బాయి, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. నువ్వేం గొప్పదానివి కాదు, గొప్పడు కాదు, ఎవడుకుండే రంధ్రాలు ఆడుకున్నాయి. మీరు అందరూ ఒకే బడిలో చదువుకొని వచ్చారు,
కాబట్టి ఎవరిని ఏ విషయంలో తక్కువ చేసి మాట్లాడకండి. వాళ్ళ తలాంతులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ టాలెంట్స్ వాళ్ళకు ఉంటాయి. మీరు ఏ విషయంలో బెంగపెట్టుకోకండి. నీ తలాంత్ నీదే. ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. భూమిని తవ్వాలనుకున్నప్పుడు గుణపం మాత్రమే కావాలి. నా దగ్గర రాజా సూది ఉందండి, పెద్ద సూది అంటే పనికిరాదు అది. బట్టలు కుట్టాలనుకున్నప్పుడు గుణపం పనికిరాదు, సూదే కావాలి. అంటే సూది స్థానం సూదిదే, గుణపం స్థానం గుణపానిదే. దేని పని వచ్చినప్పుడు దాని విలువ అర్థం అవుద్ది, అప్పుడు దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తావు. ఎప్పుడైనా సరే వెళ్ళాల్సిందే. నువ్వు అలా నిలబడంతే నీ టాలెంట్ మీద బేస్ అయ్యి. నీ రోజంటూ ఒకటి వస్తుంది, ఆ రోజు దేవుడిని నా ఆకాశం అంత ఎత్తులో నిలబెట్టి చూపిస్తాడు. అంతవరకు ఏం కృంగిపోకు. యు ఆర్ యూనిక్ అంతే. నీ స్థానం నీదే, నా స్థానం నాదే. దేవుడు నిన్ను ప్రత్యేకంగా పుట్టించుకున్నాడు ఈ లోకంలో. ఇప్పుడు యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. ఊరికే రాదు బలం. సాధన చేయాలి, కష్టపడాలి, శ్రమ పడాలి, మంచి తిండి తినాలి, మంచిగా కసరత్తులు చేయాలి, అప్పుడు వస్తుంది బలం. అలాగే యుద్ధ నైపుణ్యం సంపాదించుకోవాలి. బలాఢ్యుడు అంటే యుద్ధం గెలిచే నైపుణ్యం గలవాడు. ఆ యుద్ధ నైపుణ్యం సంపాదించుకున్నాడు యెఫ్తా. అలాంటి యుద్ధ నైపుణ్యంతో ఉన్నప్పుడు, పరాక్రమం ఉన్నప్పుడు ఒక చిన్న మైనస్ పెట్టేశారు అతనికి. కుళ్ళోళ్ళు, అసూయపరులు ఏం పెట్టేశారట? నీవు వేశ్యకుమారుడవు అని పెట్టేశారట. అప్పుడు గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో అన్నారంట, ఒక నాన్నకే పుట్టారు వీళ్ళందరూ, తల్లులు వేరంతే. ఇప్పుడు విచిత్రం ఏంటి చెప్పనా? ఇప్పుడు ఈ తల్లి ఉంది కదా, ఈ తల్లి స్త్రీయే. ఇప్పుడు యెఫ్తా వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆవిడ కూడా స్త్రీయే. కాకపోతే ఈవిడ ఎవరితోనూ పోకుండా ఆ ఒక్కడితో ఉంది, గిలాద్తో. ఈమె అంతకుముందు ఎవరితోనో తప్పులు చేసి తర్వాత వీళ్ళ నాన్న పెళ్లి చేసుకుని ఆయనతో ఉంది. ఇప్పుడు ఒకవేళ ఈ మారు మనసు పొందింది అనుకుందాం, కానీ గతాన్ని పట్టుకుని ఈవిడ ఏం చేశారు? తక్కువ చేశారు. గతంలో నువ్వు వేశ్యవు కదా అన్నారు, అంతే. గతంలో నువ్వు వేశ్యవు కదా అన్నారు. ఎంత దారుణం అంటే, నాటి నుండి నేటి వరకు సమాజం ఆడవాళ్ళు నలుగురితో తిరిగారు అనుకోండి వేశ్య అంటారు, మగోడు 30 మందితో తిరిగినా వేశ్యగాడు అని అనరు. అంటారండి? అనరండి. మళ్ళీ ఏమంటారు తెలుసా? ఆడు మగోడండి తిరుగుతాడు అంటారు దరిద్ర కొట్టోళ్ళు. ఎంత దారుణం అండి ఎదవ సమాజం. ఇప్పుడు ఆడవాళ్ళు తప్పు చేసినా మగవాళ్ళు తప్పు చేసినా తప్పే కదా. ఆడవాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అంట, మగాళ్ళు చేస్తే సంసారం అంట. ఇది 3వ సంసారం, అది 5వ సంసారం. ఓ దరిద్రులారా, అది 3వ వ్యభిచారం, అది 4వ వ్యభిచారం, అది 5వ వ్యభిచారం అనాలి. కానీ ఇది 3వ సంసారం 2వ సంసారం అంటారంటే దరిద్రులారా అని అడుగుతారా సమాజాన్ని? అడగరు. అదే ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రం, ఆమె చాలా తప్పండి బాబు, ఈవిడ మహా దరిద్రం అండి, నీచురాలండి, పాపాత్మురాలండి. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అదే లాక్కొచ్చారు, అదే ఫ్లోలో పోతుంది సమాజం. ఇప్పుడు పాపం ఈ అమ్మను బట్టి, యెఫ్తా వాళ్ళ అమ్మను బట్టి, యెఫ్తాని మిగిలిన వాళ్ళు ఏం చేశారంట? నీవు అన్య స్త్రీకి పుట్టినోడివి, నువ్వు వేశ్యకుమారుడివి, మన తండ్రి అంటే నీకేమీ లేదు, స్వాస్థ్యం లేదంట, నీకు ఆస్తి పంపకాలు రావు. ఎందుకు? మీ అమ్మ లీగల్ కాదు, ఇల్లీగల్. చూసారా? ఇప్పటికుందా ఈ జబ్బు? లేదా సమాజంలో? ఎప్పటికుందే. అయ్యో లేదంటే అట్ట, ఎప్పటికుంది ఇదే జబ్బు ఉంది సమాజంలో. మా అమ్మ లీగల్, మీ అమ్మ ఇల్లీగల్. ఎంత నీచంగా! ఆయనకి ఎంతో టాలెంట్ ఉంది, అంతా అనవసరం. వీళ్ళు ఎందుకు పనికిరాని పనికిమాలిన వాళ్ళు వీళ్ళు. ఎవరు? ముందున్న అన్నదమ్ములు, గిలాదుకు పుట్టినోళ్ళు, ముందు పుట్టినోళ్ళు. కానీ వాళ్ళు ఆ టాలెంట్ లేదన్నది లేదు. వీడు మనకంటే గొప్పోడని అసూయ ఉంది వాళ్ళలో. తర్వాత చూద్దాం. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమును నివసింపగా అల్లరి జనం యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. మీకు విషయం చెప్పనా? ఇతను పరాక్రమము గల బలాఢ్యుడు కాబట్టి ఎక్కడైనా బతకగలడు. అల్లరి జనం కాదు, పిచ్చి జనం కాదు, ఏ జనం ఉన్నా పర్లేదు. ఇతను ఎవరు? పరాక్రమము గల బలాఢ్యుడు. ఎక్కడైనా బతకగలడు. అదే చెప్తున్నా, టాలెంట్ ఉంటే దాన్ని మాత్రమే నమ్ముకో. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే నీకు ఆ టాలెంట్ ఇచ్చింది ఆయనే. అవునా కదా? నీ జీవితంలో సమస్తాన్ని సమకూర్చిచ్చింది ఎవరు? దేవుడే. నీకు ఆ టాలెంట్ ఇచ్చాడు, నీకు ఆ స్కిల్ ఇచ్చాడు, నీకు ఆ జ్ఞానం ఇచ్చాడు, నీకు ఆ మెలకు ఇచ్చాడు, నీకు ఆ ఉన్నతమైన స్థాయిని కల్పించాడు ఆయన.
దాన్ని నమ్ముకుని ముందుకు దూసుకెళ్ళిపో. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎవరి మీద కాదు, ఆయన మీద ఆధారపడు. ఏదో ఒక రోజు నీకంటూ ఒక ఛాన్స్ వస్తుంది. ఆ రోజు నువ్వు ఎక్కడికి పోతావో కూడా తెలియదు. ఎవడు నిన్ను అడ్డుకోలేడు, ఆపలేడు. దానికి యెఫ్తాకున్నట్టు నీకు కూడా విశ్వాసం ఉండాలి. మనుషులు వదిలేశారు కానీ దేవుడు వదలలేదు యెఫ్తాని. మనుషులు వదిలేశారు, అయిన వాళ్ళు వదిలేశారు, బంధువులు వదిలేశారు, స్నేహితులు వదిలేశారు, అన్నదమ్ములు వదిలేశారు, ఇంటి వారు వదిలేశారు, తండ్రి కుటుంబ సభ్యులు వదిలేశారు. అలాగే అతని క్యారెక్టర్ని తక్కువ చేశారు, అతని పుట్టుకను తక్కువ చేసి మాట్లాడారు, అతన్ని చాలా హీనంగా మాట్లాడారు. కానీ దేవుడు వదలలేదు ఆయన్ని. అతనికి ఒక బలపరాక్రమం అనే టాలెంట్ ఇచ్చాడు. అతని శరీరాన్ని ఉక్కుముక్కలాగా తయారు చేశాడు. అతనికి యుద్ధ నైపుణ్యం తెలియజేశాడు. ఆ టాలెంట్తో అతను ఎక్కడికి వెళ్ళినా ఎలా బతుకుతున్నాడు? రాజులా బతుకుతున్నాడు. రాజులాగా. ఎవడో నిన్ను తొక్కేస్తే ఏమైపోలేదు జీవితం ఎక్కడితో. అంతమంది తొక్కాక పైకి లేచి చూడు, అది జీవితం అంటే. అది జీవితం అంటే. నిన్ను కొట్టినోడు, నిన్ను పడగొట్టినోడు, నిన్ను తొక్కాలని చూసినోడు, నిన్ను హీనంగా మాట్లాడినోడు, నిన్ను అవహేళన చేసినోడు, నిన్ను సిగ్గుపరిచినోడు, నిన్ను తక్కువ చేసినోడు, ప్రతి ఒక్కడి ముందు నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళి తలెత్తుకొని నిలబడి జీవించి చూపించు. అంతకు మించి ప్రతీకారం ఏది ఉండదు. ఆయన కొట్టక్కర్లా, ఆయన తిట్టక్కర్లా, ఆయన చంపక్కర్లా, నేను చేయక్కర్లా. తలెత్తుకొని నిలబడి చూపించు. గర్వంగా నీ బతుకుతూ చూపించు. అరే నువ్వు నన్ను ఎంత తొక్కాలనుకున్నా ఇదిరా నా స్థాయి, నా దేవుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాడు అన్నప్పుడు ఆడి తల మీద నిప్పులు కుప్పగా పోసేసినట్టు ఉంటుంది ఆడికి. అరే నేను ఎంత తొక్కుదాం అనుకున్నా కూడా దేవుడు వీడిని హెచ్చించేశాడు. నేను ఎంత తక్కువగా తొక్కు చూద్దాం అనుకున్నా ఈమెను దేవుడు హెచ్చించాడు అని వాడు కుళ్ళుకొని చావాలి తప్ప నువ్వు పగలో ప్రతీకారాలు పెట్టుకోకు. ఆ కుళ్ళు చూస్తూ ఎంజాయ్ చెయ్యి. ఆ స్థాయికి వెళ్ళు. అమ్మయ్య నేను ఈ స్థాయిలో ఉన్నా, 20 సంవత్సరాలుగా నన్ను చూసి కుడుతూనే ఉన్నాడు. ఆడికి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, కడుపు మంట వస్తుంది, అల్సర్ వస్తుంది, అది ఇది ఇంకా రకరకాల రోగాలు వస్తాయి, చచ్చిపోతాడు. నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు. నువ్వేం చేయక్కర్లే, ఆడే చచ్చిపోతాడు ఆ కుళ్ళుతో. ఇది నిజం. నువ్వేం చేయక్కర్లే, నీ చేతికి మట్టి అంటుకోదు. ఆ కుళ్ళోడు కుళ్ళుతోనే పోతాడు. ఎందుకంటే మత్సరం ఎముకలకు పట్టేద్దంట. మత్సరం ఎముకలకి బోన్ క్యాన్సర్ అంటది. అర్థమైందా? మత్సరం బోన్ క్యాన్సర్. అది ఎముకలకు కుళ్ళు అంది వాక్యం. కుళ్ళిపోయేవాడిని కుళ్ళిపోని, నువ్వు ఎదుగుతూ పో. ఎదుగుదల మీద దృష్టి పెట్టి తప్ప ఆడు నవ్వాడు, నేను ఇలా వస్తుంటే ఇలా చూశారు, వాళ్ళు ఏదో నా గురించి మాట్లాడుకుంటున్నారు, నేను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపో, దరిద్రం వదిలిపోద్ది. ఇంకా వాళ్ళు అదే కోరుకుంటున్నారు, నువ్వు వాళ్ళు అనుకున్నట్టు చెయ్యి. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అప్పుడు నువ్వు చచ్చిపోతే వాళ్ళకి సంతోషం. నువ్వు చచ్చిపోతావా? చచ్చిపోకు. వాళ్ళు కుళ్ళుకుళ్ళు చచ్చేలాగా ఎదిగి చూపించు. మనం ఎన్ని మాటలన్నా, మనం ఎంత హేళన చేసినా, మనం ఎంత అవమానించినా, మనం ఎంత తక్కువ చేసి మాట్లాడినా, మనం ఎంత హీనంగా మాట్లాడినా, మనం ఎంత అగౌరవపరిచినా, మనం వాళ్ళ స్థాయిని ఎంత దిగజార్చాలని చూసినా, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంలో గొప్పోళ్ళు అయిపోయి ఎక్కడో కూర్చున్నారు, మనం వాళ్ళని అందుకోలేం అని అనుకునే స్థాయికి ఎదిగి చూపించు. అది నువ్వు వాళ్ళకు వేసే శిక్ష. కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, ఏమనక్కర్లేదు. రాజులాగా బతికి చూపించు అంతే. ధైర్యంగా బతికి చూపించు. కుళ్ళిపోతారు వాళ్ళు. అసలు నీ సక్సెస్ ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? కష్టాల్లో కూడా నవ్వుతూ తిరగాలి. వాళ్ళకి అర్థం కాకూడదు. ఏంటి ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఏందబ్బా ఇలా ధైర్యం, ఇలా నవ్వుతూ తిరుగుతున్నారు వీళ్ళు అనుకునే స్థాయి విశ్వాసం ఉండాలి నీలో. అర్థమైందా? బెంగళ విచారాలు కాదు, మనోధైర్యం కావాలి. దాన్ని మించిన ఆస్తి ప్రపంచంలో మరొకటి లేదు. రైట్. ఇప్పుడు 4వ వచనం చదవండి, ఎంత బాగుంటుందో. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించడానికి పోయారంట. చూసారా? తన పనిలో నిపుణత గలవాని చూచితివా? వాడు ఎక్కడ నిలబడతాడంట? రాజులు ఎదుట నిలబడతాడన్నాడు. టాలెంట్. నిపుణత అంటే నైపుణ్యం, అంటే టాలెంట్. ఆ టాలెంట్ ఉన్న వాడి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లే, నువ్వు అక్కడే ఉండు, నీ దగ్గరికి వచ్చారు. వెతుక్కుంటూ వెళ్ళారు. ఎందుకంటే అవసరం వీళ్ళదే. ఎన్నాళ్ళు నువ్వు వద్దన్నోళ్ళు వచ్చారు. చూడండి ఏమంటున్నాడు అక్కడ, నీవు వచ్చి మాకు అధిపతి పోయి ఉండుమో. చూసారా ఎలా మారిపోయిందో? చూసారా సీన్? నువ్వు వచ్చి మాకు ఎలాగుండు అంటున్నారు? మాతో కలిసి ఉండన్నారా, మాకు అధిపతి పోయి ఉండన్నారా? మరి అప్పుడు ఏమనాలి? మరి వేశ్యకుమారుని కదా, మీకు అధిపతిగా ఉండడానికి సరిపోతానా? వేశ్యకుమారుని కదా నేను,
మీకు అధిపతి కొనడానికి సరిపోతానా అన్నాడు అనుకో యెఫ్తా, తల ఎక్కడ పెట్టుకుంటారు పట్టుకెళ్ళి? టైం వస్తుంది, అంతవరకు వెయిట్ చేయి, కృంగిపోకు. నీకు కూడా టైం వస్తుంది, నీకు కూడా అవకాశం వస్తుంది, నువ్వు కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్తావు. భయపడిపోకు, బెంగపడిపోకు. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే ఎవ్వడూ ఆపలేడు. ఇది నిజం. ఇది నీ విశ్వాసమే దానికి నిదర్శనం అవ్వాలి. అర్థమైందా? చదవండి కిందకి ఏముందో. అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పారు. అందుకు యెఫ్తా, అప్పుడు వచ్చింది టైం, మాట్లాడాల్సిన సమయం. ఇప్పుడు మౌనంగా ఉండాల్సిన సమయం కాదు. అమ్మయ్య మా అన్నయ్యలు వచ్చారు, మా వాళ్ళు వచ్చారు, మా జాతి వాళ్ళు వచ్చారని పోలా. ఏమన్నాడు? నోరిప్పుతున్నాడు. ఏమంటున్నాడు 7వ వచనంలో? అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి, నా యందు ఏం చేసి? పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే. ఏం చేశారంట? పైన ఏమనుకున్నాం? పాపం పారిపోయాడు, సహోదరుల యొద్ద నుండి టోబు దేశంలో నివసిస్తున్నాడు అనగా భయపడనుకున్నారా? తోలేస్తే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయేలాగా చేశారు. వీళ్ళు పొగబెట్టేశారు. నువ్వు ఉండకూడదు ఇక్కడ అన్నారు. హేళన మాటలు, బాధాకరమైన మాటలు, యావగింపు, అసహ్యకరమైన పరిస్థితి క్రియేట్ చేసి రోజు చిత్రవద చేసి గెంటేశారు. ఆయన్ని తోలేశారు. అవమాన భారంతో పోయాడు ఆయన. ఆ దేశం విడిచిపెట్టి అవమాన భారంతో ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టిపోయాడు. చూడండి అప్పుడు ఏం జరిగిందో. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము మీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీలతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి వగదు అని యెఫ్తాతో అనిరి. చూసారా దేవుడు ఏ స్థితిని తెప్పించాడో? అందుకే ఒక సామెత ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మ అనేది, ఎవరే పడిపోయిన గోడలు పడిపోయినట్టే ఉండవురా అనేది మా అమ్మ. నిజమే, ఆ సామెతలో చాలా అర్థం ఉంది. పడిపోయిన గోడలు పడిపోయినట్టే ఉండవు, ఏదో రోజు మళ్ళీ ఏమవుతాయి? నిలబడతాయి. ఇంకో సామెత చెప్పేది, గరికి తిన్న గాడిదే పోద్దురా, గరికి మళ్ళీ చిగురుస్తుందిరా అనేది. అంటే ఎవరైనా మనల్ని చీట్ చేసినప్పుడు, ఎవరైనా మనల్ని మోసం చేసినప్పుడు ఎక్కువ బాధపడిపోకు. ఒక గరికే గరికి అంటే ఏంటి? గడ్డి. దాన్ని గాడిద వచ్చి మేసేసింది, చివరి దాకా తినేసిపోయింది. గరిక ఆత్మహత్య చేసుకుంటుందా ఏంది? నాకు ఉన్నదంతా పోయిందని చెప్పి గోదావరిలో దూకేద్దా వెళ్ళి? టైం ఇస్తుంది, వర్షం పడుతుంది, పచ్చగా మళ్ళీ చిగురిస్తుంది. కానీ గాడిద నోరు కోసుకుపోద్ది. గరికకి చివరి పవర్ ఉంటుంది. ఎలా బట్టి ఎలాగందనుకో నాలుగు దిగిపోద్ది. అందుకే అదే పోద్ది. పోయిన దానికి వచ్చే పోయే కాలం వస్తుంది. నువ్వు మళ్ళీ ఎదుగుతావు, నువ్వు మళ్ళీ చిగురిస్తావు. అందుకే ఎవడో ఏదో అనేసాడు, ఎవడో ఏదో చేసేసాడు, మమ్మల్ని తొక్కేశారు, మమ్మల్ని లేవలేదు, నన్ను మోసం చేసేసారు, నన్ను అలా చేసేసారు. ఏంటిదంతా? ఏంటి చెప్పు? నేను అతన్నే నమ్ముకున్నాను, నేను ఆవిడనే నమ్ముకున్నాను. ప్రపంచంలో 850 కోట్ల మంది ఉంటే నువ్వు ఈ గాలిని నమ్ముకున్నావా? ఆ గాలితాన్ని నమ్ముకున్నావా? ఇంకా దొరకలేదు ఎవరు నీకు? ఏదో లోతు కుమార్తెలు అన్నట్టు మనకు లోకములో ఏ పురుషుడు లేడన్నట్టు ఈ పురుషుడా నీకేంది? నన్ను మోసం చేసాడండి బాబు, నమ్మించి మోసం చేసాడు. ఇంకా ప్రపంచంలో పురుషులు లేరా? నమ్మి మోసపోవడం నీ తప్పు. ఇంక వదిలే. మోసం చేసినావు నీకెందుకు? ఆడి గురించి బాధపడతావేంది నువ్వు? కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది, తీసి అవతల బారెత్తావా? లేకపోతే ఆ ముళ్ళు అట్టనే ఉంచుకొని ఓ ముళ్ళు నా ముళ్ళు అంటావా? సిగ్గుండక్కర్లా, బుద్ధుండక్కర్లా. ఆ గుచ్చుకున్న ముళ్ళు తీసి అవతల పడే. మళ్ళీ రోజు కాల్లో దిగిన ముళ్ళు తీసుకొచ్చి కంట్లో గుచ్చుకుని ఏడవకు. ఈ ముళ్ళేనండి నా కాల్లో ఉండేది, నా ప్రాణం అండి, నన్ను గుచ్చిందండి, చాలా నమ్మానండి దీన్ని, ఈసారి కంట్లో గుచ్చుకుంటున్నానండి, ఇంకా నమ్ముతున్నానండి. ఆ తర్వాత బుర్రలో కూడా గుచ్చుకో, 10 రోజులు పోద్ది. అరే మోసం చేసినండి రోజు తలుచుకుని ఏడుస్తామండి సిగ్గు లేకుండా వదిలిపడేక. బాగానే పోయాడు అనుకోవాలి, మోసం చేసింది బాగానే పోయింది అనుకోవాలి. వాళ్ళు తలుచుకుని ఏడుస్తానంటే ఇంక నేను ఏమనాలి? దరిద్రం వదిలిపోయింది, కాలు కంటుకున్న బురద, ఇన్నాళ్ళకు బురదని తెలిసింది, బాగానే పోయిందని ఆనందపడి డ్యాన్స్ చేసుకోవాలి. కానీ నీ మనసులో అది పట్టుకుని లైఫ్ లాంగ్ ఏడుస్తా కూర్చుంటావా? ఎప్పుడు జ్ఞానవంతుడు అవుతావు, ఎప్పుడు జ్ఞానవంతురాలు అవుతావు? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నీ గురించి నువ్వు తెలుసుకో. మొదట నీ సామర్థ్యం ఏంటో తెలుసుకో, నీ శక్తి ఏంటో తెలుసుకో, నీ బలం ఏంటో తెలుసుకో. నీకు టైం వస్తుంది, ఆ టైం కోసం ఎదురు చూడు, అంతే. ఇప్పుడు యెఫ్తాకు టైం వచ్చింది, పొమ్మన్నోళ్ళే మళ్ళీ రమ్మంటున్నారు. వచ్చి ఏమంటున్నారు? గిలాదు పెద్దలను అడగగా అతడు అంటున్నారట,
అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడనవుదునా. కన్ఫర్మ్ చేయండి, ముందు కన్ఫర్మ్ చేయండి అన్నాడు. అందుకు గిలాదు పెద్దలను అడుగా గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయదము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగా అని యెఫ్తాతోనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. చూసారా, అందరూ వదిలేసినా ఎవరు వదలలేదు? దేవుడు వదలలేదు. ఇంకో మాట చెప్పనా మీకు, అందరూ వదిలేశారు, నాళ్ళు పట్టుకుని వెళ్ళలేదు. ఇతను ఎవరిని పట్టుకుని వెళ్ళిపోయాడు? దేవుని చెయ్యి వదలకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళని పట్టుకుని ఏడ్చుంటే ఈ స్థితికి వచ్చేవాడు కాడు. అరే, మనుషులందరూ నిన్ను తోసేసినా దేవుడు చేయి పట్టుకుని నిలబడు. ఏదో రోజు నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన ఎవరు? నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు? ఎంతైనను నమ్మదగినవాడు. అదొక్కటి మనసులో పెట్టుకుని అలాగే బతుకు, అలాగే చచ్చిపో. ఆయన నన్ను విడువడు, ఎడబాయడు. నేను మనుష్యుల మీద ఆధారపడట్లేదు, నా తండ్రి అయిన దేవుని మీద ఆధారపడుతున్నాను. ఆయన తప్పకుండా నా చేయి పట్టుకుంటాడు. ఆయన తప్పకుండా నాకు తోడుగా నిలబడతాడు. నా విశ్వాసమే నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. యెఫ్తాకి ఏమీ లేనప్పుడు ప్రభు చేయబట్టుకున్నాడు. యెఫ్తాకు ఆశలు లేనప్పుడే ప్రభు చేయబట్టుకున్నాడు. యెఫ్తా జీవితంలో అన్ని కోల్పోయిన స్థితిలో ప్రభు చేయబట్టుకుని అలాగే నిలబడ్డాడు. అది విశ్వాసం అంటే. మరి నువ్వు ఇప్పుడున్న స్థితిలో ఎలా ఉన్నావో గుర్తుపెట్టుకో. నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో చెక్ చేసుకో. నీ విశ్వాసం ఎలా నడుస్తుందో చెక్ చేసుకో. నువ్వు ఏ పరిస్థితుల్లో ప్రభు మీద ఆధారపడ్డావో చెక్ చేసుకో. అప్పుడు నీ ఆత్మీయ జీవితం బీటలు వారుతుందా, కోటలు కడుతుందా నీకు అర్థం అవుద్ది. రోజు రోజుకి విశ్వాసం ముందు మనం ఎలా ఉండాలి? భాగ్యవంతులు కావాలి. డబ్బులో కాదయ్యా ఈరోజు ఉంటుంది రేపు పోద్ది, డబ్బు కాదు ముఖ్యం, విశ్వాసం ముఖ్యం చెప్తున్నాను. యోబు నీకంటే నాకంటే గొప్పధనవంతుడే, కానీ ఒకరోజు ఉన్నదంతా ఏమైంది? పోయింది. కానీ మళ్ళీ అదంతా తిరిగి రావడానికి ఏది కారణమైంది? విశ్వాసం కారణమైంది. ఆ పోయిన డబ్బుతో పాటు విశ్వాసం కూడా పోయింది అనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చేదా పోయిందంతా? అంటే విశ్వాసం ఉంటే అన్నీ ఉన్నట్టే, విశ్వాసం పోతే అన్నీ పోయినట్టే, ఏమున్నా లేనట్టే. అందుకే బైబిల్ గ్రంథం చెబుతోంది, విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండండి. విశ్వాసంలో డబ్బు ఉన్నోడివిగా మారిపో. విశ్వాసం అనే డబ్బులో ఆధిక్యత సంపాదించుకో. విశ్వాసం అనే ఐశ్వర్యంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించు. విశ్వాసంలో నువ్వు కలిగిన వాడవు, కలిగిన దానమై ఉండాలి. డబ్బుకు లోటున్న పర్లా, దేనికి లోటు ఉండకూడదు? విశ్వాసానికి లోటు ఉండకూడదు. అది నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించకపోతే నన్ను అడుగు. నువ్వు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం నీలో ఉంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నాడు యేసుప్రభు. నీ విశ్వాసమే నీకు శక్తినిస్తుంది అన్నాడు యేసుప్రభు. నీ విశ్వాసమే నీకు బలం ఇస్తుంది. నీ విశ్వాసమే నీకు కోట కడుతుంది, నీ ఆశ్రయదుర్గంగా మారుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసమందు భాగ్యవంతులుగా చరిత్ర సృష్టించిన యోధుల చరిత్ర ఉంది మనకు బైబిల్ గ్రంథంలో. ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చో వాళ్ళ జీవితాల్లో నుండి. ఎంత భరోసా వస్తుందో, ఎంత ధైర్యం వస్తుందో, ఎంత శక్తి వస్తుందో, ఎంత బలం వస్తుందో. ప్రభువా, మొద్దు వలె నరికివేయబడినను సరే అక్కడ నుండి నన్ను చిగిరింపజేయగల సమర్థుడవు నీవు. అది ఉండాలి. కాబట్టి హేళన చేసినా పర్లేదు, ఎన్ని మాటలన్నా పర్లేదు, ఎంత తక్కువ చేసినా పర్లేదు, ఎంత హీనంగా మాట్లాడినా పర్లేదు, ప్రభు హెచ్చించు కాలమున ఎన్నికలేని నీవు ఏమవుతావు? ఎన్నికైన వాడవు, ఎన్నికైన దానవు అవుతావు. ఆ కాలం కోసం విశ్వాసంతో ఎదురుచూడు. విశ్వాసమే లేదనుకో, ఏం ఉండదు. ఇంకా విశ్వాసానికైనా డబ్బులు ఖర్చు పెట్టాలా? డబ్బులు ఖర్చు పెట్టాలా విశ్వాసానికి? ఏం పెట్టాలి మరి విశ్వాసానికి? మనసు పెట్టు, వినుట వల్ల విశ్వాసం కలుగును. ఏం విను? దేవుని వాక్యం విను. ఆయనతో కూడా నడువు హనోకు వలె. తప్పకుండా నీ జీవితం ఆయన చేతుల్లో పెట్టు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. మనుషుల వైపు చూడకో, దేవుని వైపు చూడు. తప్పకుండా నీ దగ్గరికి సహాయాన్ని ఆయనే పంపిస్తాడు. ఎవడెళ్ళి చెప్పాడు గిలాదు పెద్దలకి యెఫ్తా ఉన్నాడు వెళ్ళండి అని?
వాళ్ళకి అర్థమైంది, ఒక సమర్థుడు రా బాబు, మనోడు రా నాయన, మన రక్తం మనమే ఎల్లగొట్టుకున్నాం, పదునైన కత్తిని పక్కన పడేసాం, ఇప్పుడు ఆ కత్తి ఉంటే మన బతుకులేట తగలడేవి కావురా, వెళ్ళి తెచ్చుకుందాంరా, ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, మీలో నాలో మనలో అంత సమర్థుడు ఎవడు లేడు, ఆడిని పట్టుకుంటే ఆడి వెనక దేవుడు ఉన్నాడు, ఆడిని తెచ్చుకుందామని చెప్పి సిగ్గు విడిచి వచ్చారు దగ్గరికి, సిగ్గు వదిలొచ్చారు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి దగ్గరికి. అలాగే నిన్ను వద్దనుకున్న వాళ్ళందరూ ఏదో రోజు నీ పాదాల దగ్గరికి వస్తారు, నిజంగా వస్తారు. నా జీవితంలో ఉన్నాయండి పర్సనల్ అనుభవాలన్నీ, కొన్ని చెప్పలేను కానీ నా లైఫ్లో ఉన్నాయి, నేను పర్సనల్గా అనుభవించాను ఇలాంటివన్నీ. నా 16 ఏళ్ల విశ్వాస జీవితంలో ఇలాంటివి చాలా చూశాను నేను, చాలా. ఇప్పుడు వాళ్ళు విజయప్రసాద్ రెడ్డి గారు మా బంధువండి, మా స్నేహితుడండి అని చెప్పుకోవాలంతే, అదంతే. ఎందుకంటే నా వెనక ఎవరున్నారు? నా ప్రభు ఉన్నాడు, అదంతే. సో దేవుడు హెచ్చించాలనుకుంటే ఏ మనుష్యుడు నేనేం చేయలేడు, తగ్గించలేడు, ఆడి వల్ల కాదు. నువ్వు నమ్మకంగా ఉండు, ఇంకా హెచ్చిస్తాడు, ఇంకా దీవిస్తాడు, ఇంకా బలపరుస్తాడు, ఇంకా స్థిరపరుస్తాడు. ఆత్మీయ యాత్రలో అలుపెరగని యోధుడుగా ముందుకు కొనసాగు. పైనున్న వాటిని వెతుకు, కింద వైపు చూడకో, పైకి చూడు, ప్రభు ఉన్నాడు అక్కడ. ఆ ధైర్యంతో పో ముందుకి. ఆయన నీ చెయ్యి పట్టుకుని నడిపించిన రోజు నిన్ను వెలేసిన వాళ్ళందరినీ ముందు లైన్ గట్టి నిలబడతారు, లైన్ గట్టి రాసి పెట్టుకో, లైన్ గట్టి నిలబడతారు అంతే. యెఫ్తా జీవితం అక్కడి నుంచి అక్కడికి పోయింది, అధిపతి అయిపోయాడు ఒకటేసారి. ఏమైపోయాడు? అధిపతి, అంతే. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువు మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రభు యందు విశ్వాసంతో ముందుకు సాగు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. నీ చేయి పట్టి నడిపించేవాడు సమర్థుడు, ఆయన శక్తి గలవాడు, బలము గలవాడు. ఆయన నీకు ఆశ్రయదుర్గమై ఉన్నవాడు, నీ కుటుంబానికి ఆశ్రయదుర్గమై ఉన్నవాడు. ఆయన కృప కనికరం ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, ఈ రాత్రి నాతో మాతో మా అందరితో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. మీ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు. మీ సేవకుడిగా నన్ను మరుగుపరిచి నాలో నుండి జీవజల నదులు ప్రవహింపజేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. నా ముందు కూర్చున్న బిడ్డలందరి జీవితాల్లో ఎవరికి వాక్యం అవసరమో, ఎవరు కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, ఎవరు బాధలో ఉన్నారో తండ్రి, ఎవరైతే ప్రభువా తమ జీవితంలో ఏదో కోల్పోయామని చింతిస్తున్నారో వారందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం ప్రభు. అవమానాలు, ఇరుకులు, నిందలు ఎన్నో మీ కుమారుడైన క్రీస్తు భూమి మీదకి వచ్చి భరించి మాకు మాదిరి ఉంచిపోయారు. ఆయన చూపిన మాదిరి మేము ఆచరిస్తున్నాం. ఆయన ఎలాగైతే హెచ్చింపబడ్డారో ప్రభు, అలాగే మేము హెచ్చింపబడతామని నమ్ముతున్నాం. మీరు మమ్మల్ని విడువరని, ఎడబాయరని, మాకు తోడుగా ఉన్నారని నమ్ముతున్నాం ప్రభువా. దీనులను పెంట కుప్పల మీద నుండి పైకెత్తగల సమర్థులు మీరని నమ్ముతున్నాం ప్రభువా. మీ కాపుదల బిడ్డల మీద ఉంచండి. ఈ లైవ్ వీక్షిస్తున్న అక్క చెల్లెమ్మలందరినీ, అన్నదమ్ములందరినీ దీవించండి ప్రభువా. మీ చిత్తమైతే చక్కటి మందిరాన్ని మాకు అనుగ్రహించండి. మీ చిత్తమైతే చక్కగా మా పరిచర్యను ముందు కొనసాగింపచేయండి. మేము ఓర్చుకుంటున్నాం, సహిస్తున్నాం, మీ ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నాం. మీరు మమ్మల్ని విడువని దేవుడై ఉన్నారు, ఎడబాయిని దేవుడై ఉన్నారు తండ్రి. మీరు మాకు తోడుగా ఉండేవారై ఉన్నారు. మా జీవితంలో గొప్ప కార్యాలు చేయగల సమర్థులై ఉన్నారు. ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టుకోవడానికి, ఆత్మ సంబంధంగా బలపరచబడ్డానికి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ యొక్క శక్తితో, మీ యొక్క బలముతో ప్రభువా మీ పిల్లల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపండి. మా సన్నిధిలో ప్రభా నిలబడ్డ ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె వర్ధిల్లునట్లుగా మీ ఆదేశాన్ని అనుగ్రహించండి. ఆత్మీయంగా బలపరచబడినట్లుగా ప్రభా మీ దేవదూతల భద్రతా వ్యవస్థలో మా సంఘ బిడ్డలందరినీ ఉంచమని వేడుకుంటున్నాం. లైవ్లో వీక్షించిన బిడ్డలందరినీ ఉంచమని ప్రాధేయపడుతున్నాం. ఇక నాతో మాతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ప్రతి ఒక్కరిని అట్టి శక్తితో, బలముతో మీ వాక్యం 30 60 100 వారిలో ఫలింపజేసి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. దయగల దేవా, కృపగల ప్రభువా, మీ చిత్తం యొక్క సంపూర్ణతలో నిలువబెట్టండి. యొక్క సమాధానము, శాంతి బిడ్డలకు అనుగ్రహించండి. మీ సన్నిధి కాంతి ప్రభావము చేత పిల్లలందరినీ వెలిగించండి. అయా గుంటూరు పట్టణంలో జరగబోతున్న మహాసభలు మీ నామానికి మహిమకరంగా జరిగించండి. దానికి కావలసిన వనరులను మీరు సమకూర్చండి, సహకారులను లేవనెత్తండి. ఏ లోటు లేకుండా ఘనంగా సభలు జరగడానికి సహాయం అనుగ్రహించండి.
అలాగే ప్రభు వైజాగ్లో గురజాడ కళాక్షేత్రంలో జరగబోతున్న మీటింగ్స్ విషయమే ప్రార్థిస్తున్నాం. వాటిని కూడా ప్రభు ఘనంగా జరిగించండి. సహకారుల గ్రూపులో ఉన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వారి బిడ్డలను దీవించండి. ఆ సభల కొరకు సహకరిస్తున్న ప్రతి హస్తాన్ని దీవించండి. మీ కృప కనికరం వారికి తోడుగా ఉంచమని, ఎన్ని వేల మంది ఈ వాక్యం వినబోతున్నారో వారి జీవితాల్లో మీరు చేయబోయే ప్రతి కార్యమును బట్టి, నశించిపోతున్న ఆత్మలను రక్షించడాన్ని బట్టి, ఒక ఆత్మ రక్షింపబడిన పరలోకమందు గొప్ప సంతోషం అన్నారు దూతలేదుట. ఆ దీవెన ఆశీర్వాదాలు సహకారులందరి మీద ఉంటాయని తెలియజేశారు. వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటాయని తెలియజేశారు. ప్రభా, నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై బలహీనపడుతున్న వారిని బలపరుచుట కొరకు మమ్మల్ని ఇంకా వృద్ధాప్యం వరకు మీ సేవలో మీ చిత్తమైతే వాడుకోండి. మీ కుమారుని రాకడ ఆలస్యమైతే వాడుకోండి. ప్రభు, మీ సేవలో మమ్మల్ని అందరిని ఆత్మీయంగాను ఆరోగ్యంగాను ఉంచి నడిపించమని వేడుకుంటూ, మా సంఘమును మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ, వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ, మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.